అవుతుంది ఆ సక్సెస్. ఎందుకంటే బేసిక్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి ఒక తేడా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అక్కడ ఏదైనా గొడవలు జరిగిన పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఆ రాష్ట్రం వదిలి పారిపోరు, వాళ్ళు ఎక్కడికి పారిపోరు. అయితే హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటారు, ఉపాధి పొందుతారు, లేకపోతే విదేశాలకు ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తారు. కానీ ఊళ్ళల్లో ఎక్కడికి మళ్ళీ ఘర్షణ వాతావరణం అక్కడ లేదు, గొడవల వాతావరణం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే టీడీపీ కాంగ్రెస్ ఉన్న రోజుల్లోనైనా ఒకళ్ళ మీద ఒక దొంగ కేసులు పెట్టుకోవడం, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనతో పోల్చుకుంటే ఫెయిర్ గా మాట్లాడుకుంటారు, నిజాయితీగా మాట్లాడుకుంటారు. తెలంగాణ ప్రజలు కూడా అంటే అతి అహంకార ధోరణి, ఆధిపత్య ధోరణి ఇలా మనసులో ఉంది అదంతా. అదే కేసీఆర్ మాట్లాడాడు. వాళ్ళ దృష్టిలో ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నీళ్లు దోచుకుని వాళ్ళని నష్టపరుస్తున్నారు. మనం కాదని ఏమైనా ప్రూవ్ చేసామా? మన నాయకులు కూడా అవునని చెప్పారు కదా, రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నప్పుడు అంతే కదా. అది సంగతి పక్కన పెట్టండి. తెలంగాణ విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి పంట ఎంత, ఇప్పుడు అక్కడ పంట ఎంత? మనకి రెండింతలు పండుతుంది. ఎట్ట సాధ్యమైంది అది? తెలంగాణ ఏర్పాటు వల్ల కదా. అంతకుముందు ఏమన్నా మనం ఆడవాళ్ళకి తిండికి కూడా గతి ఉండదు, మనం లేకపోతే నీళ్ళకి గతి ఉండదు, మనం లేకపోతే కరెంటుకి గతి ఉండదు, వాళ్ళందరూ బీహార్కి మళ్ళీ దారుణంగా తయారైపోతారని మనం శాపనార్థాలు పెట్టాం. ఇవన్నీ అబద్ధం అని అక్కడ వాళ్ళు నిరూపించారు కదా. అంటే మనం ఎంత అబద్ధాలు చెప్పాం? వాళ్ళు నిజాయితీగా చెప్పిందని మనం అబద్ధం అనుకున్నాం. మన నాయకులు చెప్పిన మాటలు మనకి తెలియదు కదా ఆ రోజున. మన నాయకులు చెప్పింది వినేసేసి వాళ్ళ బతుకులు నాశనం అయిపోయి